ఈరోజు మనము చికెన్ 65 చేసుకుందాము. చికెన్ 65 రెండు రకాలుగా చేసుకుంటారు. ఇట్లా డీప్ ఫ్రై చేస్తారు, మళ్ళీ ఇంకోటి డీప్ ఫ్రై చేసినాక మళ్ళీ ఆనియన్స్ పోపుకేసి మళ్ళీ దాంట్లో కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ చేస్తారు. వాటర్ కార్న్ఫ్లోర్లో కలిపి అది చేస్తారు. రెండు రకాలుగా చేస్తారు. మనం ఇప్పుడు ఒక్క రకం చేసుకున్నాము. దీనికి మనము చికెన్ కడిగి ఇట్లా నీరు లేకుండా ఇట్లా మనం జాలీలో వేసి పెట్టాలి. నీరంతా పోవాలి, నీరు ఉండొద్దు, అసలు నీరు ఉండొద్దు. దీనికి మొత్తం మనం మెత్త ముక్కలు కాకుండా బోన్స్ ఉన్నవి కూడా తీసుకున్నాం. ఓన్లీ ఇట్లా 4 మూలలు ఉన్నవే కాకుండా ఇట్లా బోన్స్ ఉన్నవి కూడా తీసుకున్నాం అన్నట్టు. ఈ బోన్స్ ఉన్నవి కూడా బాగుంటుంది. 1/2 kg ఉంది అది. దీనికి ఫస్ట్ మనము కారం వేద్దాము. కారం 1 స్పూన్ కారం వేద్దాము. 1 స్పూన్ కారము, ఒక స్పూన్ కారం వేసి కలుపుదాము. ముందు అంటే అన్నీ ఒక్కసారి వేసలేను నేను. గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ అన్నీ ఒక్కసారి వేసలేను. ఒక్కొక్కటి వేసి కలపాలి. అన్నీ ఒక్కసారి వేస్తే దీనికి అన్ని కరెక్ట్ మసాలా పట్టదు. మనం ఒక్కొక్కటి వేసి కలుపుదాం. కారం అయిపోయింది కదా. గరం మసాలా 1 స్పూను, చిన్న స్పూన్తో వేస్తున్నాను, చిన్నది. మెల్లగా ముక్కకు ఏమి కాకుండా కలపాలి. ఇది ధనియా పొడి, ఇది ధనియా పొడి కూడా ఒకటి వేసినాం. జీలకర్ర మెంతుల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు వేసి ఉప్పు కొంచెం వేసి తీసేద్దాము. తర్వాత లాస్ట్ చూసుకొని వేసుకున్నాము. మనం ఉప్పు వేసినాక కలుపుతుంటే దానికి కొంచెం నీరు ఊరుతుంది. అది నీరు తెలుస్తుంటుంది అప్పుడే మనకు. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేద్దాము. అల్లం ఎల్లిగడ్డ ప్లస్ మిరపకాయలు అన్నీ కలిపి గ్రైండ్ చేసినాం మనము. పచ్చిమిరపకాయలు ఉన్నవి, అల్లము, ఎల్లిగడ్డ 3 కలిపి గ్రైండ్ చేసినాము. మనం మిరియాల పొడి వేద్దాం. ఒక స్పూన్ మిరియాల పొడి వేసినాము. 1 స్పూన్ వేసినాము. చూడండి, కారం 1 వేసినాము. కారము ఇదంతా 1 చెంచా వేసినాము. మిరియాల పొడి దీంతో 1 వేస్తున్నాం. ఫుల్ మిరియాల పొడి కొంచెం ఎక్కువనే పడుతుంది. వేసిన దీంట్లోనే వేసి కలిపిద్దాం. ఇట్లా ఇది బాగా కలపాలండి. ఇది ఎంతసేపు ఇది కలిపితే అంత మంచిగా ఉంటుంది. ఒక్కొక్క బాగా మసాలా పట్టేటట్లు కలపాలి. కార్న్ఫ్లోర్ ఒక 2 చెంచాలు వేద్దాం. కార్న్ఫ్లోర్ 2 చెంచాలు. ఈ కార్న్ఫ్లోర్ కూడా ప్రతి ముక్కకి ఇట్లా పట్టాలి. 1 స్పూన్ శనగపిండి వేద్దాము. మైదాపిండి వేస్తలేము, శనగపిండి వేస్తున్నాము. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసినాము. 1 స్పూను శనగపిండి వేసినాము. మైదాపిండి అయితే వేస్తలేము. చూడండి, కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు కొత్తిమీర, నిమ్మకాయ ఉందాం. 1 నిమ్మకాయ ఉందాం. ఇది కలుపుదాం. మళ్ళీ ఇప్పుడు కొంచెము మనము ఇట్లా కారం చూసి వేసుకుందాం. కారం సరిపోలేదు అంటే కారం వేసుకోవచ్చు. చూద్దాము. మనం కారం తక్కువ వేసుకొని మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నాము. పసుపు వేద్దాం.
పసుపు, కొంచెం పసుపు వేసిన. ఈ స్పూన్తో 2 స్పూన్లు పెరుగు వేసినాం. ఎక్కువ వేయలే పెరుగు, కొంచెమే వేసాం. చూడండి 2 స్పూన్లు వేసినాం. ఇట్లా చేసినాక అప్పటికప్పుడు వేసుకోవచ్చు, మనము ఆయిల్లో అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఒక ½ అన్ అవర్ అంతే ఉప్పు కారము అనేది ఆ ముక్కకు, చికెన్ ముక్కకు పడుతుంది. మనం ఆల్రెడీ ఇట్లా బాగా కలిపినాం కాబట్టి చికెన్ ముక్కకు పడుతుంది. అలాగలాగే వేసినాము, మంచిగా కలిపినాము, చికెన్ ముక్కకు పడుతుంది. ఇప్పుడు ఇంకొంచెం సేపు మ్యారినేట్ ఇట్లా చేస్తే ½ అన్ అవర్ మ్యారినేట్ చేస్తే మంచిగా ఉంటుంది. కొంచెం పులుపు మనం ముక్క తింటున్నా కానీ పుల్ల నిమ్మకాయ పుల్లదనం అనేది వచ్చేస్తుంది. అప్పుడు బోన్స్ ఉంటాయి కదా, ఇవి చికెన్ బోన్స్ ఉంటాయి కదా, ఈ చికెన్ బోన్స్ కూడా నమ్మలొచ్చు. మామూలుగా కర్రీల బోన్సే నమ్ములుతాం కదా, దీనిలో అయితే బోన్ నమ్ములుతుంటే పులుపుదనం అనేది అప్పుడే తెలిసిపోతుంటుంది. మనకి కారం ఎక్కువ వేయలేదు, మనం పచ్చిమిరపకాయలు వేసి మిరియాలు వేసినాము, కారం తక్కువ వేసినాం కాబట్టి కలరు వైట్ కలర్లోనే ఉంటుంది, రెడ్ కలర్లో కాదు. మనకి దీనిలో ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ½ అన్ అవర్ అయింది మనం ఇది నానబెట్టి. ఇప్పుడు మనం దీంట్లో ఒక గుడ్డు వేసుకుందాం. ఇది ఫస్ట్లో వేయద్దు గుడ్డు, మనం మొత్తం నానబెట్టేటప్పుడు వేయద్దు. లాస్ట్కి ఇంకా మనం దీనిలో డీప్ ఫ్రై చేసుకుంటాము అన్నప్పుడు వేసుకోవాలి. అది మ్యారినేట్ అయినాక ఎగ్ వేసుకోవాలి. మనం ఆయిల్ పెట్టాము, అది కాగుతుంది, ఇది వేసేసుకున్నాం. దీన్ని కలుపుతాం. మనం ఎక్కువ అన్నీ అలాగలాగే వేసుకున్నాం చూడండి, అన్నీ కలపలేదు, ఒకటేసారి అన్నీ వేయలేదు. మనం కారము ఉప్పు అన్నీ ఒకసారి వేయకుండా అన్నీ అలాగలాగ వేసినాం. బంద్ చేద్దాం, ఇది కొంచెం ఎక్కువ వేడిగా ఆగింది. ఓన్లీ చేతి వేళ్ళతోనే ఇట్లా అనాలి. అరచేతి కూడా అంటలేదు చూడండి, ఓన్లీ ఇట్లనే. ఇప్పుడు ఇట్లనే తీసి అన్నది ఇట్లా వేసేద్దాం, అలాగలాగ వేద్దాం. స్టవ్ బంద్ చేసినాము, నూనె వేడి అయినందుకు స్టవ్ బంద్ చేసినాము. మలుపుదాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో అయితే వేసినాక మనం దాంట్లో చికెన్ వేసినాక మనకు 7-8 మినిట్లలో ఇది అయిపోతుంది. అయినది తీసేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో మంట కొంచెం పెద్ద పెట్టాలి, తర్వాత ఇంకా ఒకటే లెవెల్లో పెట్టాలి మంటను, మనం ఎక్కువ తక్కువ చేయొద్దు. మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఒకసారి మలిపినాక అదే అవుతుంది. ఇది అగలకు పీసెస్లాగా వేసుకోవచ్చు. ఒకసారి చిన్నగా ఏం పెట్టద్దు, ఒకటే లెవెల్లో ఉండాలి, ఈక్వల్ లెవెల్ మంట ఒకటేసారి ఉండాలి. ఇప్పుడు దీన్ని కలపొద్దు, ఒక 4 మినిట్స్ అయినాక మెల్లగా తీసి వచ్చేస్తుంది, లేకపోతే ఉడుకుంటుంది. ఇప్పుడు దీనిని మలుపుదాము. చూద్దాం, ఇట్లా మలపగానే ఇట్లా వచ్చేస్తుంది. పీసులు నూనెలో వేసిన కాసేపటికి ఇట్లా మలపడానికి వెళ్తాం అనుకోండి, దీనికి మసాలా ఉంటుంది కదా, మసాలా మొత్తము బాండికి అడుగున అతుక్కుంటుంది మనం తీయనీకపోతే. అందుకని వాటర్ అంతా కదే మొత్తము పైకి వచ్చి తేలే వరకు మనం అట్లనే ఉంచాలి. కరెక్ట్ 4 మినిట్స్ అవుతుంది. దాంట్లో వేసినామంటే అది పక్కకి కలపొద్దు, ఓ 4 మినిట్స్ అయినాక తీసి మళ్ళీ ఇట్లా కలపాలి. లాస్ట్ ఫ్రై అయిపోయింది, తీసేద్దాము. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తాము. కొత్తిమీర దీంట్లో వేసి మొత్తం మనకు తీయడానికి రాదు. దీంట్లో వేసి కరివేపాకు కాయలు అంటే దీంట్లో వేసి తీయడానికి వస్తుంది. మనకు కొత్తిమీర అంటే చిన్న ఉంటుంది కదా, తీయడానికి రాదు. అందుకని ఇటువంటిది ఆన్లైన్లో దొరుకుతుంది. ఇటువంటి దీంట్లో వేసి మనకు మొత్తం ఇంకా ఏగినా కూడా దీంట్లోనే ఉండిపోతుంది. ఇట్లా పెట్టి ఇది ఇప్పుడు ఇది దీంట్లో వేయాలి, ఇట్లా పట్టుకోవాలి. పట్టుకుంటే అది
కాగుతుంది. ఇట్లా వేయించడానికి బాగా వస్తుంది. కొత్తిమీర వేయించడానికైనా మనం బిర్యానీ నీళ్ళలో అన్నీ వేసి మసాలాలు వేస్తాం కదా, అవి నీళ్ళలో కలిసిపోకుండా ఇట్లా దీనిలో వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆనియన్స్ కోసుకున్నాము. ఈ ఆనియన్స్ మీద కొంచెం మనం ఇట్లా లైట్గా ఇట్లా కొంచెము గరం మసాలా, కొంచెం చిన్న ఇంతనే జీలకర్ర మెంతుల పొడి ఆనియన్స్ మీద వేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.